హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా సిస్టర్ మిడ్ నైట్ ఇది ఒక డార్క్ కామెడీ మూవీ. ఇదైతే ఇంకా 2024లో అయితే రిలీజ్ అయింది. కాకపోతే మనకైతే రీసెంట్గా అయితే తెలుగులోకి అయితే డబ్బింగ్ చేసిండ్రు. ఇది ఒరిజినల్ హిందీ ఫిలిం అయితే మనకి రీసెంట్గా అయితే తెలుగులోకి అయితే డబ్బింగ్ అయితే చేసిండ్రు. అమెజాన్ ప్రైమ్లో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే ఈ మూవీని అయితే నేనైతే చూసా. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్లో ఉంది, చూడొచ్చా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. இப்போ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా సిస్టర్ మిడ్ నైట్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు, జస్ట్ ఓకే అంతే. అంటే ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. కాకపోతే ఇది ఫ్యామిలీతో అయితే చూడకూడదు, ఎందుకంటే అడల్ట్ కంటెంట్ ఉంది, అంతేకాకుండా డార్క్ కామెడీ సీన్స్ ఉన్నాయి, వైలెన్స్ ఉంది, ప్రతి ఒక్కటైతే ఉంది మూవీలో. దీంట్లో మూవీ స్టోరీ అనేది కూడా చెప్పాలంటే కూడా చాలా కష్టం. మూవీ చూసే తెలుసుకోవాలి. స్టోరీ కూడా ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు ఈ మూవీది. సింపుల్గా చెప్పాలంటే పెళ్ళైన ఒక అమ్మాయికి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, తన ఫ్రస్ట్రేషన్ గురించి మొత్తం అయితే చూపిస్తారు. అంటే ఆ అమ్మాయికి అయితే పెద్దగా అయితే ఏమీ రావు, అంటే పనులు కానీ వంట అసలు ఏమీ రావు. ఆ అమ్మాయికి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఈ మూవీలో అయితే చూపిస్తారు. ఇంకా అవన్నీ అయితే మూవీలో చూడాలి. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ అమ్మాయి ఏమేం చేస్తుంది అవన్నీ అయితే మీరైతే మూవీలో చూసేది తెలుసుకోవాలి. ఇంకా దీని మధ్యలో అయితే స్టోరీ అంతా అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ మూవీ కూడా అయితే మొత్తం దీని మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అయితే చాలా సీన్స్ అయితే ఉంటాయి, న్యూడిటీ సీన్స్ అయితే ఉంటాయి, 18+ సీన్స్ ఉంటాయి. అంటే 18+ సీన్స్ అంటే ఎక్కువ ఏమంటావు, 1-2. కాకపోతే ఫ్యామిలీతో కూడా అయితే అసలు చూడలేము. అండ్ మూవీ కూడా చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, కాబట్టి సరిగ్గా అర్థం కూడా చేసుకోలేదు. లైక్ ఒక రొమాన్స్, లవ్ మూవీస్, ఒక కామెడీ మూవీస్ ఇలాంటివి చూసే వాళ్ళకి అయితే పెద్దగా అయితే అసలు ఎక్కదు ఇది. ఎందుకంటే చూసిన ఒక 15 మినిట్స్లోనే ఈ మూవీని అయితే ఆఫ్ చేసి పక్కన నొక్కుతారు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి, అంటే డార్క్ కామెడీ లవర్స్కి, ఇలాంటి అంటే డార్క్ కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ కొద్దిగా అయితే ఎక్కచ్చు. ఈ మూవీ మొత్తం మీద కూడా అయితే చాలా సీన్స్ అయితే ఉంటాయి. అంటే అడల్ట్ సీన్స్ కాదు, కొన్ని డిఫరెంట్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే పక్షుల్ని తింటాం అలాంటి సీన్స్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి కొద్దిగా సాఫ్ట్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ అయితే అసలు ఎక్కదు. ఫ్యామిలీతో చూసినా కూడా ఈ మూవీ అయితే ఏం అర్థం కాదు. కాబట్టి మీరు చూడాలా లేదైతే మీరే డిసైడ్ అయితే అవ్వండి. ఇంకా ఈ మూవీ నేమ్ అయితే సిస్టర్ మిడ్ నైట్. మూవీ అయితే జస్ట్ ఓకే, నాకైతే నచ్చింది. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అయితే రీసెంట్గా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఇంకా ఇది సిస్టర్ మిడ్ నైట్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కొన్ని ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.